ఆవిడ చెయ్యత్తని ఆవిడకి అర్థమవుతలేదు. సర్లే, దేవుని స్తోత్ర. చాలా నవ్వుతూ సంతోషంగా ఈ స్థలంలో మనం కూర్చొని ఉన్నాం ప్రభు మాటలు వినడానికి. ఉదయకాల సమయంలో కూడా చక్కటి కూడిక జరిగింది, అందరూ ఏకీవించాం. పాలెంలో కూడా చక్కటి ఆరాధన వేడుక జరిగింది. అక్కడ కూడా భోజనాలు, పలహారాలు చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా చాలా పలహారాలు కూడా ఏర్పాటు చేశారు. నాకు చెప్పారు చాలా మంది. సంతోష్ కూడా వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం కూడా తీసుకుని వచ్చాడు పలహారం. చాలా మంది ఫోన్ చేసి తెలియజేశారు. అలాగే ఇందాక ప్రార్థన చేసిన సహోదరులు సత్యనారాయణ గారు, వారికి ప్రత్యేక వందనాలు. వాస్తవానికి మనం తాడేపల్లిగూడెం ఆరాధన పెడుతున్నాం కదా, మన ఫ్యామిలీ కూడా వచ్చారు, వినోద్ గారు అని వాళ్ళ బంధువులు. ఇక్కడే శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా చేస్తున్నారు సార్. ఆయన మరి ఏమన్నా మీ పిల్లలు జాయిన్ అవ్వాలని చెప్పొచ్చు. మనకు బాగా సుపరిచితులే, మంచి ఆత్మీయులు. మరి ఈరోజు అనుకోకుండా మన దగ్గరికి వచ్చారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం, అందరు కుటుంబాలుగా ఇక్కడ సన్నిధిలో కూర్చున్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమె సరిత కూడా వచ్చింది, బాబుని ఎత్తుకొని. దేవుడు చెడబిడ్డను కూడా దీవించును గాక. రైట్. పండగంటే మన ఆడబిడ్డల్ని అందరినీ వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకురావాలి. కొన్ని అవకాశాలు ఏళ్ళు వదిలేస్తే పర్లేదు, కానీ వీలైనంత మట్టుకు మన సంఘాల్లో జరుపుకునే విషయాలు, కార్యక్రమాలు అందరూ ఉంటే చాలా సంతోషం. దేవుడు ఆ రీతిగా దేవుడు మనం బలపరుచును గాక. రైట్. ఇదైన అనంతరం వాక్య పరిచయ అనంతరం ప్రభు బలం ఉంది, దానికోసం మనం సిద్ధపడాలి. సో కొద్దిసేపు దేవుని వాక్యం మనం విందాం. ఈరోజు ఈస్టర్ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి లేచుట. సమాధిని గెలిచి లేచుట. ఎన్నో సమాధులు ఎంతో మందిని పట్టుకున్నాయి, జయించలేని పరిస్థితిలో ఉండిపోయింది. కానీ యేసు ప్రభువారు మాత్రం సమాధిని విరిచి, మరణమును విరిచి సజీవుడిగా, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ప్రభు. దేవుని స్తోత్ర. చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు వర్తమానంగా మూల వాక్యం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చి చూచి లోపలికి వెళ్ళిరి, కానీ కనబడలేదు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ లేడైనా? సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. వాస్తవానికి మన ఆచార ప్రకారంగా ఎవరైనా చనిపోతే చిన్న కార్యం చేస్తారు. 3వ రోజు పళ్ళు, పలహారాలు, అత్తర్లు, పూలు అన్ని పట్టుకెళ్ళి ఆ సమాధిని అలంకరించి వస్తారు, తిరిగి వస్తారు. అయితే యేసు ప్రభువారు కూడా చనిపోయాడని ప్రజలు నమ్మి యేసు ప్రభువారు చెప్పిన మాటను పూర్తిగా మర్చిపోయారు. ఆయన ఏమని మర్చిపోయారంటే, నేను సిలువను ఎక్కబోతున్నాను, నేను మరణం అవబోతున్నాను. తాను చెప్పినట్లుగానే 3వ రోజు సజీవుడిగా లేచాడు ఆయన. ఆ విషయాన్ని బ్రతుకున్న రోజుల్లో ప్రభువు చెప్తే ఎవరు నమ్మలే. పొద్దున్నే మగ్దలేని మరియా, కొంతమంది స్త్రీలు కలిసి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళగానే యేసు ప్రభువు ఉన్నారా? వాస్తవానికి అప్పటికే ఒక రాజు గారు ఈ సమాధిని ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో, ఆ సమాధిలో ఉన్న ప్రభు శవాన్ని, బాడీని తీసుకెళ్ళిపోతారేమోనని రాయిని అడ్డంగా పెట్టి బయట ఇతని కాపలాగా పెట్టాడు. కాపలాదారులు అలాగే ఉన్నారో, రాయి పక్కకి వెళ్ళిపోయింది. సజీవుడైన దేవుడు మరణాన్ని గెలిచి మహిమ శరీరాన్ని దాల్చుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళాడు.
యేసు ప్రభువారు, దేవుని స్తోత్ర, తండ్రి దేవుని దగ్గరికి ఈ లోపల వీళ్ళు వచ్చారు, చూశారు. ఆ సమాధిలో ఒక్కరు కూడా కనబట్టలే, అంటే యేసు ప్రభువారు కనబట్టలే. కనబడకపోగా ప్రభువు దూతలైన ఇద్దరు దేవదూతలంట ప్రకాశమైన వస్త్రాలు వేసుకుని వారు బయట నిలబడి వాళ్ళు చెప్తున్న వచ్చిన పెట్టి తెలుసా, సజీవుడైన దేవుణ్ణి మీరెందుకు మృతులు వెతుకుతున్నారు? మృతులైన వారంటే ఎవరు చెప్పండి? మృతులైన వారు ఎవరంటే చనిపోయిన వారిని మృతులు అంటాం. మరి యేసు ప్రభువు చనిపోయాడంటే చనిపోయాడు, కానీ మృతుడిగా ఉండలేదు. ఆయన మృతుడిగా మారలేదు. మూడవ రోజునే ప్రభువారు చెప్పిన మాటను బట్టి మృత్యుంచడిగా లేచాడు. ఆమేన్. ఇప్పుడు దేవదూత వారితో చెప్పిన విషయం ఏంటి తెలుసా? సజీవుడైన దేవుని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారో, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆ మాట ఖండితంగా నేను చెప్పాను కదా, నా బైబిల్లో ఆ మాటలు రెడ్ కలర్ లో రాస్తూ ఉంటాయి. రెడ్ కలర్ లో ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. ఈ భూ ప్రపంచం మీద చాలా సమాధులు మనుషులతోటి అవయవాలతో నింపబడితే ఒక యేసు ప్రభు అనే సమాధి మాత్రం తెరవబడదు భూ ప్రపంచంలో. ఆయనకి మాత్రమే మహిమ కలుగును గాక. మనం దేవుడిగా యేసు ప్రభు ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన సజీవుడిగా లేచాడు కాబట్టి ఆరాధిస్తున్నాం. ఒకవేళ ఆయన నీకులాగా నాకులాగా చనిపోయి ఇక లేవలేదు అనుకోండి, ఆయన దేవుడు అంటాం మనం? అల్లేము. ఆయనకున్న గొప్ప ఔన్నత్యమే ఎవరు కూడా మరణాన్ని ఓడించలేని పరిస్థితిలో ఉండగా చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కూడా మరణాన్ని ఓడించడానికి చనిపోతే, కన్నా ప్రభువారు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి దీనుడిగా బ్రతికి మరణ పరి ముళ్ళును వెనకొట్టాడు. ఆయన స్తోత్రం కలుగునుగా. అందుకే ఆయన పెట్టబడి అద్భుతమైన పేరు ఏంటంటే ఈయన సజీవుడు. చెప్పండి, ఆయన ఎవరండి? కొంచెం గట్టిగా చెప్పండి, సజీవుడు. ఇలాగ బైబిల్లో ఈ సజీవుడు అనే మాట ఒప్పుకున్న వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఒప్పుకున్న విధానం బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ కృప ఏంటి, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో ఈ రోజు 3 మాటలు నేను చెప్పిన వాక్యం ముగించేస్తాను. ఎందుకంటే యేసు సజీవుడని సమాధి దగ్గరకు వచ్చినప్పుడు కాదు వీళ్ళు గమనించింది. అంతకంటే ముందుగా కొన్ని విషయాలు యేసు సజీవుడని కొన్ని మాటలు బైబిల్ అందులో రాయించాడు. ఎన్నోసార్లు చెప్పాను కదా, యేసు పుడతాడని లోకాసు వార్తలో మాత్రమే కాదు, కొన్ని వందల సంవత్సరాలు 600 ఏళ్ల క్రితమే యెషయా ప్రవచించాడు. అనగా మనకు శిశువు పుడతాడు అని చెప్పాడు యెషయా. మీకా గారు కూడా చెప్పాడు, ఓ బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమేనో ఇశ్రాయేలు ఏలబోవాడు మీలో నుండి. ప్రవచనాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా ఇప్పుడు ఎవరంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు సజీవుడు అని బైబిల్లో ఎవరైనా పలికారంటే ఒక ముగ్గురు వ్యక్తులు పలికారు. చూద్దామా ఒకసారి? అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకొక వచనాన్ని కూడా చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ఇంకా మొదటి మాటలకు వెళ్ళలేదు, ఇంకొక వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రభు ఏమంటాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని కానీ అదిగో ఇదిగో నేను యుగములకు సజీవుడును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలాంటి వాడంటే నేను మృతుడనైతిని కానీ యుగములకు ఆయన సజీవుడు. ఒక యుగం అంటే ఎంత? ఒక యుగం అంటే ఎంత? 1000 ఏళ్ళు. మనం 1000 ఏళ్ళు బతుకుతామా? చెప్పండి. 1000 ఏళ్ళు ఎందుకంటే పాస్టర్ గారు 100 ఏళ్ళు బతుకుతున్నాయి. 100 ఏళ్ళు ఎందుకంటే 50 ఏళ్ళు బతుకుతేనే ఈ 50 ఏళ్ళకి బలగింతలు వచ్చి పడిపోతున్నాయి కదా అంట. కానీ యేసు ప్రభువారంట యుగాలకు కూడా సజీవుడైన. అందుకే ప్రభు వారి గురించి ఏం రాయబడిందంటే ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఆకరీతిగా ఉన్నవాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సజీవుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు పలికారంటే మొదటి వ్యక్తిని గురించి చెప్తారు. చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు అని దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని
నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. చాలండి. చూడండి, మొదటి వ్యక్తి యేసు సజీవుడని ఎవరు పలికారంట? సీమోను. ఈ సీమోను పేతురు శిష్యుల్లో ప్రధానమైన వాడు. యేసు ప్రభువు అడిగాడు ప్రజల్ని, వినండి, దీని సందర్భం గురించి మనకు అర్థం చేసుకోవాలి. సందర్భం అర్థం కాకుండా వచ్చిన చదివితే మనకు అర్థం కాదు. అసలు సందర్భం పైన ఏమి రాయబడింది, అసలు యేసు ప్రభు ఏమి అడిగాడు, అందుకు సమాధానం ఏమి ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రశ్న వేసాడు ప్రజలకి, శిష్యులకి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను ఎవరిని అనుకున్నారు అని అన్నాడు ప్రభు. అర్థమైందా? మనమైతే ఏమంటాం? అయ్యా నువ్వు మనిషివయ్యా అంటాం కదా గురుజరాలు కదా, పిచ్చి ఆన్సర్లు అని చెప్తాం మనం. ఇప్పుడు నేను ఎవరిని అని అడిగితే కొంతమంది శిష్యులు అంటారు నువ్వు బోధకుడు అని, నువ్వు ప్రవక్తవు అని, నువ్వు కొంతమంది ఏలియా అని, కొంతమంది ఏమో వడ్లమని కుమారుడని, రకరకాలుగా యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరినంటే మీరు ఏం చెప్తారు? అమ్మా చెప్పండి, ఏమంటారా? అమ్మా కలిపి చెప్పేస్తాను, నాకు కరెక్ట్. నేను ఎవరిని? అది కరెక్ట్ కదా. దేవుడు నన్ను సేవకుడు ఒక స్థానం ఇచ్చాడు కదా, అది కరెక్ట్. సోన్ రాజు గారికి పుట్టాలే, అమ్మగారికి పుట్టాలే, కానీ నాకున్న ఘనత ఏంటి? దేవుడు అడిగాడు నేను ఎవరినంటే, వాళ్ళు అంటారు వడ్లవాడి కుమారుడు అండి, యోసేపు మరియల కుమారుడు అండి, ఈయన ప్రవక్తకి అన్నాడు తప్ప. అప్పుడు పేతురు నిలబడలేక అన్నాడు, అయ్యా నీవు సజీవుడు అయిన దేవుడు కుమారుడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట ప్రభు ఏమాడు తెలుసా? ఇదిగో పేతురు, ఈ మాట నీలోండి వచ్చింది కాదు, దేవుడు నీకు బయలుపరిస్తే నీ మాట నీలోండి వచ్చింది అన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీలో నుంచి మాట్లాడిస్తే ఆ మాట నువ్వు పలకలేవు, అంతేగాని నీ అంతటి నువ్వుగా ఈ మాట నువ్వు పలకలేదు. అప్పుడు అంటాడు, పేతురు గారు సజీవుడని నమ్మినందుకు దేవుడు పేతురికి ఇచ్చిన ఘనత ఏం తెలుసా? గొప్ప అధికారాన్ని దేవుడు ఇచ్చాడు పేతురు గారికి. స్తోత్రం చెప్పండి. ఏమి ఇచ్చాడంట? అధికారం. చదవండి, కిందకి వచ్చినట్లు మనం 18 వచ్చిన చదివితే మూడు అధికారాల గురించి చెప్తారు. పేతురికి ఇచ్చిన 3 అధికారం. ఒకటే చదవండి, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘము నేను కట్టుదును. నీతో నేను చెప్పుచున్నా, నీవు దేనిని బంధించుదమో లోకమందు కూడా అవి బంధింపబడతాయి. ఇక్కడ పేతురు 3 అధికారాలు ఇచ్చాడు. ఒకటే పేతురు నువ్వు కేఫా అంటే రాయివి అన్నాడు. రాయి అంటే బలమైనది, దేవుని దృష్టిలో బలమైనది. చూడండి, రాయి ఉన్న చోట చాలా బలంగా, పునాది కూడా వేసినప్పుడు మరి ఎలా వేస్తాం? కాంక్రీట్ తో బలంగా వేస్తాం కదండి. ఇప్పుడు కేఫా అంటే ఒక రాయి సాదృశ్యం. ఇప్పుడు మొదటిగా ఒక అధికారం ఇచ్చాడు, నువ్వు బండవి అన్నాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు ప్రభు వారు. బైబిల్లో మనకి ఇసుక మీద కట్టిన ఇల్లు ఉంది, బండ మీద కట్టిన ఇల్లు కూడా ఉంది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది? వరదలు వచ్చినప్పటికీ కూలిపోయింది. మరి బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉంది. ఇప్పుడు పేతురు అనే బండ మీద కూడా దేవుడు తన సంఘాన్ని కడతాడంట. ఇంకో గొప్ప ప్రాముఖ్యమైన అధికారం తెలుసా? పరలోకపు యొక్క తాళపు చెవి పేతురికి ఇచ్చాడంట. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? యేసు సజీవుడని చెప్పాడు కాబట్టి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. యేసు సజీవుడని నమ్మాడు కాబట్టి పేతురు గారికి అధికారం దక్కింది. నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చాయా, నీవు సజీవుడు దేవుని కుమారుడు నమ్మితే పేతురికి ఇచ్చిన సర్వాధికారం ప్రభు నీకు కూడా ఇస్తాడు. పరలోకం తాళం మామూలు విషయమా? కొంతమందికి బీరువా తాళం ఉంటది, ఎవరు అది. కొంతమంది ఇంటి తాళం ఉంటది కదా. ఇంటి తాళం అంటే ఒక అధికారం, ఆ ఇల్లు వాళ్ళది కాబట్టి ఆ తాళం వాళ్ళ దగ్గర భద్రంగా పెట్టుకుంటారు. బీరువాలో ఏదైనా విలువైన వస్తువు ఉంటే ఆ బీరువా తాళం చక్కగా పెట్టుకుంటారు. ఈ మధ్య పాలకుల విశ్వాసులు ఆడపిల్లకి ఏంటది పెళ్లి చేసి పంపిస్తారు కదా, అలాంటప్పుడు వెండితో చేసే తాళం ఉంటుంది చూసారా, ఏమంటుందని ఈ మధ్య 2-3 చూపించారు మాకు. నేను అంటే ఇప్పుడు టీవీలో ఎప్పుడు చూసేవాళ్ళం,
నాకు మొన్న కనబడింది, వెండి తాళం గుర్తు ఇలా ఇలా పెట్టుకోవడం చూసారా, మళ్ళీ జయించారండి వాళ్ళు. ఎంత అధికారం అది! అలాంటి తాళం పరలోకపు గుర్తు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు పేతురు గారికి దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? పేతురు ప్రభు అని యేసు సజీవుడు నమ్మాడు. అంతే కదా, నా సంఘాన్ని నీ మీద కడతాను పేతురు అన్నాడు. పరలోకంలో వేటిని విప్పుతావో అది భూలోకంలో విప్పబడితే, భూమి మీద వేటిని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధింపబడుతుంది. తాళం అది బంధిత్వానికి గుర్తు, అది తీయాలన్నా వేయాలన్నా దేవుడే. ఆ అధికారాన్ని ఇప్పుడు పేతురు గారికి ఇచ్చాడు. ఇంకా గొప్ప గొప్ప విషయం చెప్పనా, మన పరలోక ద్వారం దగ్గరికి వెళ్తే నిలబడేది మొట్టమొదటిగా పేతురు గారు ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురు గారి బాగా స్టడీ చేయాలి మనం. ఎప్పుడు చేపలు పట్టుకుని బతికాడు, జాలరే. పేతురు గారికి సర్వ అధికారం ఇవ్వబడింది. పేతురు గారికి మనం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ పాస్ పేతురు దగ్గర మాత్రమే ఉంది. పేతురు ఇవ్వగలిగాడు. ఆ తాళపు చెవి దేవుడు గొప్ప అధికారాన్ని పేతురికి ఇచ్చాడు. అలాంటి అధికారులు భూమి మీద కూడా పేతురు గారు చాలా గొప్ప మిరాకిల్ చేశాడు ప్రభు వలె. ఎలాగంటే రోగాలు వాడిని బాగు చేశాడు, చనిపోయిన దొక్క వస్తే దొక్కని స్వస్థపరిచాడు. ఇలాంటి మర్మాలతో కూడిన గొప్ప అధికారాన్ని పేతురు గారు పొందుకున్నాడు. గల కారణం ఏంటంటే ఈస్టర్ పండుగను తెలుసుకోవాలి. యేసు సజీవుడు మనం నమ్మితే అటువంటి అధికారం ప్రభు మనకు కూడా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఒకటే, పేతురు గారు నమ్మాడు. నమ్మిన దాన్ని బట్టి దేవుడు పేతురికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. చెప్పండి, ఏమి ఇచ్చాడు? అధికారం. ఇంకా ఎవరన్నారు యేసు సజీవుడని? రెండో వ్యక్తిని కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో వచ్చి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25-26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవునిని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంట? యవనస్తుల మాటలు. రెండో వ్యక్తి ఎవరు? యోబు. యోబు కూడా ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడు. పేతురు ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు యోబు గారు నా విమోచకుడు సజీవుడు అని పలుకుతున్నాడు. చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి ఈ మాటలో. యోబు గారికి చాలా కష్టాలు వచ్చాయా రాలేదా? మామూలు కష్టాలా? సాధారణమైన కష్టాలా? భయంకరమైన కష్టాలు వచ్చాయి యోబు జీవితంలో. ఏమేమి కష్టాలు వచ్చాయి చెప్పండి? ఒకటి, కుమారులు చనిపోయారు, ఇంకా ఆస్తి పోయింది, ఇంకా అమ్మా చెప్పండి గట్టిగా, శరీరం అంతా కూడా కుష్టి వ్యాధి వచ్చేసింది, ఇంకా అది కావాలి. భార్య కూడా వచ్చి చివరిగా స్థితిని చూసి నువ్వు చచ్చిపోవయ్యా, ఎందుకు ఈ బతుకు? ఒకప్పుడు ధనవంతుడే, యోగ్యుడే, భాగ్యవంతుడే, అన్ని కోల్పోయేటప్పుడు అమ్మగారి కోపం చేసి తన భర్తని చీకొడుతుంది. ఆ పరిస్థితిలో యోబు గారి యొక్క మనసు ఏమనిపిస్తుంది? సొంత భార్య వచ్చి చచ్చిపోమాట, ఇదేం బ్రతుకున్నది? ఏదో ఫ్యాన్కో ఎక్కడికో దూపు చచ్చిపోతామని అనుకున్నాడు యోబు గారు. అలాంటి స్థితిలో కూడా యోబు గారు ఒక అద్భుతమైన మాట కలిగాడు. ఏం తెలుసా? ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, సర్వం కోల్పోయినా, నా భార్య వచ్చి చచ్చిపోమన్నా, అన్ని కోల్పోయినా ఒక అద్భుతమైన మాట అన్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? నా శరీరం చీకిపోయినా ఈ శరీరంతో కాదు, నేను మహిమ శరీరంతో నా ప్రభుని ఒకరోజు చూస్తానన్నాడు యోబు గారు. దాని అర్థం ఏంటి తెలుసా? యోబు గారు అలాంటి సజీవుడు అనే మాట పలకడానికి బలమైన కారణం యోబులో ఉన్న అత్యధికమైన నిరీక్షణ అండి. ఏంటంటే నిరీక్షణ. బైబిల్ అంటది, ఈ నిరీక్షణ మనం ఎన్నడూ సిగ్గుపరచనివ్వదు. ఒకవేళ ఈ శరీరం చితికిపోయినా, ఈ శరీరం పాడైపోయినా, దేవుడు దీనికి ఒక మహిమ శరీరాన్ని నా ప్రభు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. అందుకని యోబు గారికి ధైర్యం ఏంటంటే, నా దేవుడు సజీవుడు. ఆ సజీవుడు అనే మాటలో ఒక గొప్ప నిరీక్షణ యోబు గారి కలిగి అన్నాడు. చూడండి, ఇలాగూ నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి
నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయన చూస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. పిల్లరా, యోబు గారికి ఎలాంటి నిరీక్షణ అయితే ఉందో నేడు క్రైస్తవ బిడ్డలు కూడా నిరీక్షణతో బ్రతకాలి. మనం ఎలా బ్రతకాలి? నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూపు. నేడు రేపు ప్రభు రాబోతుడు ఎదురు చూడాలి. బుద్ధి లేని కన్నికల వలె ఎక్కడితో వెళ్ళిపోయి పల్లిపాట్లు చేసుకుంటే ఈ లోపల ప్రభు వస్తే ఎక్కబడిన వారు హాయిగా వెళ్ళిపోయి విడవబడిన సంగతి ఏంటి? ఇద్దరు రోకలు తిరగలు విసురుతా ఉన్నాడు. ఒకరు ఎత్తబడ్డారు, ఒక ఇద్దరు పొలాలు పని చేసుకున్నాడు. ఒకరు ఎత్తబడ్డారు. ఎత్తబడిన వారికి హ్యాపీయే, విడవబడిన వారికి ఎంత రోదనండి, ఎంత బాధ. నిరీక్షణతో బ్రతకాలి. నా ప్రభు ఒక రోజు వస్తాడు, నేను ఈ శరీరంతో కాదు మహిమ శరీరంతో నేను చూస్తాను ఆయనే. చెప్పండి హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవుడు దానికి మహిమ శరీరాన్ని ప్రభు ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి దానికి? ఇప్పుడు పొలంలో వేరుశనగ పంట వేసినప్పుడు వేరుశనగ ఒక గింజని పొలంలో నాటుతారు. ఒక గింజ, ఆ గింజ కుళ్ళిపోయి చచ్చిపోతుంది. ఆ కుళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత అందులోంచి ఒక జీవం పైకి వస్తుంది. పైన మొక్క వస్తుంది, కింద ఏర్లు వస్తాయి. ఇప్పుడు పైన మొక్కను బట్టి కింద ఏర్లకి అద్భుతమైన కాయలు కాస్తూ ఉంటాయి. పంట బాగా పండేసిన తర్వాత రైతు ఆ ఏరుశనగ కింద తీసినప్పుడు ఆ పొలం అంతా తడి పెట్టేసి ఇలాగ మొక్కటుని పైకి లాగానే ఆ చెట్టుకి ఎన్ని ఏరుశనగ కాయలు కాస్తాయండి? వాస్తవానికి ఒకటే వేసాడు. ఆ గింజ ఏమైపోయింది? భూమిలో పడి చచ్చిపోయింది. మొదటిగా కుళ్ళిపోయింది. ఆ శరీరం అంతా దానికి పోయింది. అందులో నుంచి దేవుడు మరొక కొత్త జీవాన్ని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు కూడా ఇదే నిరీక్షణ. ప్రభువా, నేను సర్వం కోల్పోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, నాకు నిరీక్షణ చావలేదు ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైన రెండు చేతులు స్తోత్రం చెప్పండి. మనకి ఏదైనా ఒకటి పోతే ముందు పోయేది నిరీక్షణ పోతుంది మనకి కదా. ఏదైనా దేవుడు మన దగ్గర తీసేసుకున్నాడు అనుకోండి, ముందు దేవుడి దగ్గర నిరీక్షణ పోతుంది. ఇదేం దేవుడు రా బాబు, అన్ని స్థానాలు ఉన్నాయి తీసేసుకుంటున్నాడు. కాదు కాదు, దాని వెనకాల ఒక శాశ్వతమైన దీవెన మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. అందుకే కదా యోబు గారిని దేవుడు మొదట ఆశీర్వదించినందుకంటే రెండంతలుగా దేవుడు యోబు గారిని దీవించాడంట. మళ్ళీ పిల్లలు పుట్టారు, మళ్ళీ సుందరమైన జీవితం యోబుకు దక్కింది. నేను చదివించాను ఆఖరి వచనంలో యోబు వృద్ధాప్యం వచ్చే వరకు హాయిగా బ్రతికి అప్పుడు చనిపోయాడంట యోబు గారు. నడి వయసులో చనిపోలే, అన్ని శ్రమల పాలైపోయినా ఎప్పుడు కూడా యోబు గారు నన్ను చంపేరా, నన్ను తీసేసుకుని అలా. నిరీక్షణ అండి. ఈ నిరీక్షణ మన ఎన్నడూ సిగ్గుపరచడం. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? నిరీక్షణతో బ్రతకాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నిరీక్షణ అంటే మాట చెప్తాను, పక్కనేమీ లేదు, కానీ దేవుడు మనకి ఇచ్చాడని నమ్మాలి. అలా నమ్మితే అది నిరీక్షణ గుర్తుంది. అబ్రాహాము కూడా పిల్లల టైంలో అందరూ కూడా గొడ్రాలు అన్నా కూడా ఆ మాటలు ఏమి పట్టించుకోలే. దేవుడు ఇచ్చేవారికి ఎదురు చూశాడు. ఒకనాడు వాగ్దాన పుత్రుడైన స్వాస్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇస్సాకుని చెప్పుకోదగిన బిడ్డలు ఇచ్చాడు, ఊహించని బిడ్డలు ఇచ్చాడు. బైబిల్ చరిత్రలో ఇస్సాకు వంటి గనుడు అంత గొప్పవాళ్ళు లేనంత బిడ్డలు దేవుడు ఇచ్చాడండి. స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ, నేను మాట చెప్పాలి, ఈ నిరీక్షణ ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వదు. యోబుకి ఏ నిరీక్షణ ఉంది? ఈ శరీరం పాడైపోయినామండి, కుష్టివంతా చచ్చిపోయినామండి, దేవుడు వచ్చినప్పుడు నేను మహిమ శరీరంతో నేను లేపబడతాను. అందుకని క్రైస్తవులు నిద్రలో ఉన్నారంటారు తప్ప మరణించారు అనకూడదు. వారు నిద్రలో ఉన్నారు, రెస్ట్ లో ఉన్నారు. చనిపోయిన వాడు లేపితే లెగలేడేమో, కానీ నిద్రించిన వాడు లేపితే మాత్రం లెగుస్తాడు. నిరీక్షణతో బ్రతకాలి. అందుకనే యేసు సజీవుడిని ఒప్పుకున్న యోబు గారు నిరీక్షణతో ఉన్నాడు. అందుకనే రెండంతల ఆశీర్వాదం. ఇక మూడో వ్యక్తి గురించి చెప్పి ప్రభు బల్లోకి వెళ్దాం. చూడండి ఆఖరి మాట, ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం చదువుతాం ఒకసారి. ఆదికాండం 45వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు అదేనా 45వ అధ్యాయం 27వ వచనం. చదవండి.
ఆ, యోసేపు ఆ. తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకొని పోటకు యోసేపును పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లును. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు, నా కుమారుని యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూడవదిగా ఆఖరి మాట చెప్తాను. మొదటి మాట ఎవరి గురించి చెప్పారండి? పేతురు గారు. పేతురు గారు దేవుడు సజీవుడని ఒప్పుకుంటే పేతురు గారు కలిగిన ఆశీర్వాదం ఏంటి? అధికారం ఇచ్చాడు. రెండవదిగా ఎవరి గురించి చెప్పాను? యోబు గారు. యోబు గారికి సజీవుడని ఒప్పుకున్నప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన కృప ఏంటంటే నిరీక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడు? నిరీక్షణ. ఇక మూడవదిగా ఆఖరి మాట యోసేపు గురించి మనం ధ్యానం చేయాలి. యాకోబుకి అప్పటికే 11 మంది పిల్లలు ఉన్నారు. 12 బెన్యామీను పొట్టలే. కూర్చు, వెనక్కి వెళ్దాం. వెనకాలి బైబిల్లో యాకోబు దగ్గరికి వెనక్కి వెళ్దాం. యోసేపు చిన్నోడు. ఈ చిన్నోడికి తండ్రి అంటే చాలా ఇష్టం. ఏది కొన్నా పెద్దోడు కానీ చిన్నోడికి పెడతా ఉండేవాడు. ఓ నిలువు టంగి ఒకటి కుట్టించి తన ఇంట్లో హాయిగా తిరిగేవాడు యోసేపు గారు. పైగా ఈ అన్నలు చేసే పనులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరు చెప్పేవాడు? ఇప్పటికే ఉన్నారు అలాంటి వాడు కదా. ఇప్పటికే ఉన్నారు పిల్లల యొక్క విధానం అటువంటిదే. ఏదైనా పెద్దోళ్ళు ఏం చేశారు, డాడీ అన్న ఏం చేయడు తెలుసా, అక్క ఏం చేసి తెలుసా, ఆ విషయాలన్నీ తల్లిదండ్రులు చెప్తా ఉంటారు. ఇప్పుడు యోసేపు కూడా అన్నలు చేసిన పనులని చెప్తే కోప్పడి యాకోబు వాడు మందలిస్తూ ఉండేవాడు అంట, గద్దిస్తూ ఉండేవాడు. అది వాళ్ళకి నచ్చక ఓ రోజు యోసేపు వాళ్ళ అన్నయ్య కోసం క్యారేజీలు పట్టుకెళ్ళి వెళ్తే, రే కళ్ళకనే వాడు వస్తున్నాడు రా, వీడిని తీసుకెళ్లి బూతులు పడేశారు. ఆ తర్వాత అక్కడ కొంతమంది హిబ్రీలు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు. ఇక ఇంటికి వచ్చేటప్పటికి వాట్ ఏంటో తెలుసా, వాళ్ళ నాన్నగారికి మరి చిన్నోడు ఏంటో చెప్పాలి కదా, చిన్నోడు ఏమైపోయాడు చెప్పాలి కదా. ఒక గురి పిల్లలు చంపి దాని రక్తాన్ని యోసేపు వేసుకున్న అంగీ ఏదైతే ఉందో ఆ అంగీకి ఆ రక్తాన్ని అంతా రాసేసి, అంటే చెప్పడానికి నమ్మాలి ఆ మాట కాబట్టి ఆ రక్తం మార్గంతో ఉన్న చొక్కాని అంగీ తీసుకొచ్చి వాళ్ళ తండ్రి యాకోబు చూపించారంట. నాన్న తమ్ముడు మా కోసం క్యారెలు తీసుకొస్తే అడవిలో అవన్నీ పడిపోయి పురుడు సింహాలు పడి వాడిని చంపేశాయి, ఇది అంగీ ఒకటి మాత్రం మిగిలింది, వీడు చచ్చిపోయాడు నాన్న అన్నారంట. ఆ మాటకి యాకోబు ఎంతో ఏడ్చాడు పాపం. ఎన్నో రోజులు పస్తున్నాడు. ఎందుకంటే మరి చిన్నోడు అంటే యాకోబుకి యోసేపు అంటే యాకోబుకి చాలా ప్రేమ కదా. దాన్ని బట్టి ఎంతో ఏడ్చాడు. కొన్ని రోజులు అన్నం తింటా కూడా మానేస్తే గమనించిన బిడ్డలారా, కాలాలు గడిచిపోయినాయి. దేవుడు యోసేపు ఏమాత్రం విడిచిపెట్టలేదే. ఏ దేశానికి అమ్మబడ్డాడో ఆ దేశానికి యోసేపు మహారాజు కూర్చున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఆహారం లేదు. వాళ్ళ అన్నయ్యలు అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు కూర్చొని సింహాసనం మీద కూర్చొని యోసేపు గుర్తుపెట్టాడు అన్నయ్యలే, కానీ అన్నయ్యలు యోసేపు గుర్తుపట్టలేదు. చివరికి యోసేపు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని పట్టుకుని ఏడ్చాడు. ఆ తర్వాత మీరు వెళ్ళి నేను ఆహారం దానిలో ఇస్తున్నాను, మీరు వెళ్ళి నాన్నకి చెప్పండి నేను బ్రతుకున్నానని చెప్పండి అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ యోసేపు బండ్ల మీద పళ్ళు అన్ని పంపించి వాళ్ళ తండ్రికి వార్త చెప్పించారు. ఏ వార్త అంటే, నాన్న ఎప్పుడో చిన్నప్పుడు యోసేపు చచ్చిపోయాడు మేము చెప్పాం కదా, వాడు చచ్చిపోలేదు, వాడు సజీవంగా బ్రతికే ఉన్నాడు అన్నాడు. అప్పుడు యాకోబు యొక్క ప్రాణం ఏమి తెలుసా, తెప్పరిల్లిందంట. దేవుని స్తోత్ర. ఏమైంది? తెప్పరిల్లింది. అంటే అర్థం ఏంటి? ప్రభువులో ఉజ్జీవింపబడ్డాడు. తెప్పరలం అంటే ఉజ్జీవం, రివైవల్. ఎప్పుడైతే ఆ వార్త వినబడిందో కొన్ని సంవత్సరాల వేదన ఒక్క తాటిగా పోయిందంతే. దేవుని స్తోత్ర. అప్పుడు అంటాడు, నా కుమారుడు నేను చూడాలి, నా కొడుకు నేను చూడాలి, నేను తమిళారా నేను చూడాలి అని అంటాడు. వాస్తవానికి మనం ఇక్కడ అర్థం చేసుకుంటే యోసేపు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం అయితే, యాకోబు నీకు నాకు సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి హల్లెలూయా. బాగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు
యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఉంటే ఈరోజు నీవు నేను సంగముగా ఉన్న నీవు నేను యాకోబు గారికి సాదృశ్యం. ఎప్పుడైతే యాకోబు గారికి యోసేపు ఉన్నాడని వార్త వినబడిందో అతడు తెప్పరిల్లాడో నేటి సంఘము కూడా ప్రభు లేచాడు అనగానే మనం కూడా ఏం చేయాలి? తెప్పరిల్లే మనస్సు, ఉద్యోగం కలిగే మనస్సు మనకు రావాలి. యేసునామములో స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు లేచాడు అని అంటే ఎవరి కొరకు లేచాడు? మన కొరకు చనిపోయాడు, మన కొరకు లేచాడు, మనతో పాటు సదాకాలం ఉండాలని ఆయన సజీవుడిగా లేచాడు. లేచిన దేవుడు వెంటనే వెళ్ళిపోలే. ఆ తర్వాత శిష్యులు కనబడ్డ 40 రోజులు తన మహిమేంటో తన ప్రత్యక్షంతో బయలుపరుచుకున్నాడు ఆయన. యేసు సజీవుడని మనం ఒప్పుకోవాలంటే. అందుకనే మరణము ఆయన బంధించలేకపోయింది, పాతాళం ఆయన పట్టుకోలేకపోయింది, ఏది కూడా ఆపలేకపోయింది. ఎందరో పట్టులు ఉన్నారు, ఒక పెద్ద రాయి ఉంది, ఏది ఆపలే. యేసు సజీవుడని మహిమ దేవుడని మృత్యుంజయగా తిరిగి లేపబడ్డాడు. దేవుడు స్తోత్రం. అందుకే మన పాట ఏం పాట కాదు ఏ పాట? మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడానికే స్తోత్రములు యేసయ్యానికే. నీకే స్తోత్రములు యేసయ్యా. మరణపు ముళ్ళును. ప్రభు లేడని మనం ఇప్పుడు బాధ, సజీవుడిగా మనతోనే ఉన్నాడు ఆయన. ఇదే ఈస్టర్ పండుగ రోజు సాయంకాలంగా 2 శిష్యులు అమ్మాయి దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు బాధపడిపోతారంట. యేసుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన లేడు. అమ్మాయి దారిలో ఈస్టర్ పండుగ రాత్రి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కృంగిపోతున్నారు. ప్రభు లేడు, ఆయన ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే యేసు ప్రభు వారి స్వరాన్ని వినంట 3 వ్యక్తిగా వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడ్డాడంట. వాళ్ళతో నడుస్తున్నాడు కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు, వాళ్ళు గ్రహించట్లే. గమనించండి, యేసు ప్రభు వారు వాళ్ళ వెనకాల ఉండి నడిపించుకుంటూ వస్తుంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నా. ఈయన ఎవరు అనుకున్నారు తప్ప ఈయన యేసు ప్రభు అర్థం కావట్లే. చీకటి అయిపోయింది. వాళ్ళకి ఆహారం కోసం రొట్టెలు సిద్ధపరచుకోవడం, మంట వేసుకుని రొట్టెలు కాలుస్తుంటే ప్రభు ఇలాగ అన్నాడు, ఆ రొట్టెలు నాకు ఇవ్వండి అన్నాడు. తీసుకుని ఆ రొట్టెలు తాను కృతజ్ఞతాస్తులు చెల్లించంట. ఆ రాత్రి ఆ 2 శిష్యులకు విరిచి వడ్డిస్తే అప్పుడు అర్థమైందంట, ఈయన నిజంగా లేచిన సజీవుడు దేవుడు, మనం ఎందుకు కృంగిపోవాలి? దేవుని స్తోత్ర. వాళ్ళకి అర్థమైంది. యేసు ఒక రొట్టెలు విరిచి వాళ్ళకి ఇవ్వగానే అప్పుడు గమనించారంట, ఈయన సజీవుడిగా లేచి మనతోనే ఉన్నవాడు. వెంటనే అక్కడి నుంచి ఆయన అదృశ్యం అయిపోయాడంట. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గ్రహించారో ఈయన ప్రభు అని, అక్కడి నుంచి ప్రభు అదృష్టి అయిపోయాడంట, లేడు ఆయన. అది ఆ మాట 85లో కనబడదు అక్కడ. వినండి, ఇప్పుడు ప్రభు వారు కూడా ఈ బలలో మనకి ఆ రొట్టెని విరిచి మనకి ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. స్వయంగా ఆయనే ప్రభు ఇచ్చే సజీవుడిగా నీ చేతులు ఆయన అమూల్యమైన రొట్టెని ఇవ్వబోతున్నాడు. నమ్మి ఆమె చెప్పండి గట్టిగా ఒకసారి. సజీవుడిగా ఆయనే మనకు వచ్చి రొట్టె ద్రాక్ష ఇవ్వబోతున్నాడు. నమ్మి మనం తీసుకుందాం. పేతురుకి ఇచ్చిన అధికారాన్ని ప్రభు ఇస్తాడో, యోబుకి ఇచ్చిన నిరీక్షణ దేవుడు మనకిస్తాడో, అంతేకాదు యాకోబుకి ఇచ్చిన ఉజ్జీవాన్ని కూడా ప్రభు మనకిస్తాడో. అటువంటి నిరీక్షణతో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె రైట్. ప్రభు బలం తీసుకుందాం.
అందరు కూడా దయచేసి సిద్ధపడండి. తొందరగా చైర్స్ అన్ని తీసేసి అందరూ మోకరించండి. త్వరగా కుర్చీలన్నీ కొంచెం పక్కన పెట్టి అందరు కూడా మోకాళ్ళ మీదకి వచ్చేస్తే ప్రభు శరీరాన్ని మనం తీసుకో